పూర్వకాలంలో అమరశక్తి అని ఒక రాజు ఉండేవాడు. అతనికి ముగ్గురు కుమారులు, అనంతశక్తి, భోశక్తి, ఉగ్రశక్తి. ఈ ముగ్గురు కుమారులకి కూడా పండితులు ఎంత చదువు చెప్పినా చదువు సంఖ్యలు ఏమాత్రం ఆపలేదు. రాజు ఎంతో మనస్తాపం చెంది తన రాజ్యంలో ఉన్న మంత్రులందరినీ సమావేశపరిచి వీళ్ళకి చదువు చెప్పే మార్గం ఏదైనా చూడమని అడిగాడు. అందులో ఒక మంత్రి లేచి విష్ణుశర్మ అనే పండితుడిని తీసుకొచ్చాడు. ఆ విష్ణుశర్మ రాకుమారుని తన ఇంటికి తీసుకువెళ్ళి పంచతంత్ర కథల్ని బోధించాడు. ఈ పంచతంత్ర కథల ద్వారా ఎవరితో మిత్రత్వం ఉండాలి, ఎవరితో విభేదించాలి, ఎవరితో ఎలా నెగ్గుకు రావాలి, సంధి ఎలా చేసుకోవాలి, రాజ్యంలో ఉన్న సంపదను ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేక విషయాలన్నీ ఆ కథల ద్వారా జంతువుల పాత్రలుగా చేసుకుని ఆ పండితుడు బోధించాడు. ఆ కథలన్నింటి రాకుమారులు ఎంతో గొప్ప జ్ఞానవంతులయ్యారు. మనం కూడా మంచి మంచి కథలను పిల్లలకి నేర్పించినట్లయితే ఆ పిల్లలు జ్ఞానవంతులయ్యి సమాజానికి ఎంతో ఉపయోగపడతారు.